నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లీగ్ 2లో పోర్ట్ హిల్ వేదికగా స్కాట్లాండ్, కెనడా మధ్య జరిగిన మ్యాచ్ ఓ చారిత్రాత్మక రికార్డుకు వేదికైంది. ఈ పోరుతో అంతర్జాతీయ వన్డే క్రికెట్ 5,000 మ్యాచ్ల మైలురాయిని చేరుకుంది. 1971లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగింది. క్రికెట్ చరిత్రలో తొలి వన్డే మ్యాచ్ 1971 జనవరి 5న ఆస్ట్రేలియాలోని చారిత్రక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగింది. ఆ కాలంలో ఒక్కో ఓవర్కు 6 బంతులు బదులుగా 8 బంతులు వేసేవారు. అలాగే అప్పట్లో మ్యాచ్లు ప్రధానంగా 40 లేదా 60 ఓవర్ల ఫార్మాట్లో జరిగేవి. 1975, 1979 సంవత్సరాల్లో జరిగిన తొలి 2 వన్డే ప్రపంచ కప్లు కూడా 60 ఓవర్ల ఫార్మాట్లోనే నిర్వహించారు. కాలక్రమేణా మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా వన్డే క్రికెట్ 50 ఓవర్లకు కుదించబడింది. అలాగే కాలం మారుతున్న కొద్దీ వన్డే మ్యాచ్ల సంఖ్య వేగంగా పెరిగింది. మొదటి 1000 వన్డేలు పూర్తి కావడానికి దాదాపు 24 సంవత్సరాలు పట్టింది. తర్వాత 31 ఏళ్లలోనే వన్డేల సంఖ్య 5,000కు చేరుకోవడం విశేషం. అయితే అత్యధిక వన్డే మ్యాచ్లు ఆడిన జట్టుగా టీమిండియా కొనసాగుతుంది. భారత్ ఇప్పటి వరకు 1,050కి పైగా వన్డేలు ఆడింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా 1000కి పైగా, పాకిస్తాన్ 970కి పైగా ఉన్నాయి. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు మొత్తం 13 పురుషుల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లు ముగిశాయి. మొట్టమొదటి ప్రపంచ కప్ 1975లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా అత్యధికంగా 6 సార్లు వన్డే ప్రపంచ కప్ను కైవసం చేసుకుని అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఈ ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఆసీస్ టాప్ ప్లేస్లో ఉంది. 6 వన్డే ప్రపంచ కప్లతో పాటు 600కు పైగా విజయాలు ఇప్పటి వరకు కంగారులు సాధించారు. ఇక టీమిండియా 2 సార్లు ప్రపంచ కప్ను ముద్దాడింది. కపిల్ దేవ్ నాయకత్వంలో 1983లో తొలిసారి, ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 2011లో రెండోసారి భారత్ విశ్వ విజేతగా నిలిచింది. తదుపరి వన్డే ప్రపంచ కప్ 2027 సంవత్సరంలో జరగనుంది.